Hello friends, how are you? ఫ్రెండ్స్ ఒక వాటర్ బాటిల్ వాటర్ తీసుకుని మనం ఒక వాటర్ బాటిల్ వాటర్ నింపాలి. బయటకు వెళ్ళాలి అనుకుంటే గోరువెచ్చగా బాగా వాటర్ హీట్ అయిపోయిన తర్వాత దాన్ని గోరువెచ్చగా చేసుకుంటాం కదా. చేసుకునేటప్పుడు చక్కగా మనం కొంచెం హనీ 2 drops వేయాలి. అలాగే సాల్ట్ కూడా 1 pinch ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. చక్కగా చూసినా కదా లెమన్ డ్రాప్స్ వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ వేసేసుకోవాలి. సైనస్ ప్రాబ్లం లేదనుకుంటే ఒక నిమ్మకాయ వేసుకోవాలి, లేదంటే ఒక హాఫ్ నిమ్మకాయ వేసేసుకొని కలుపుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మనం వాటర్ బాటిల్ నింపుకొని వెళ్ళచ్చు. సాయంకాలం వరకు ఎనర్జీ లెవెల్స్ అయితే చక్కగా ఉంటాయి. ఇలా మీరు లెమన్ అండ్ సాల్ట్ అండ్ హనీతో చక్కగా గోరువెచ్చని నీళ్ళలో వాటర్ బాటిల్ నింపుకొని బయటకు వెళ్ళండి, బాగుంటుంది. ఈ టిప్ కూడా పాటించండి, ఎందుకంటే సి విటమిన్ నిమ్మకాయ కాబట్టి. లైట్గా చిన్న చిన్న టిప్స్ చెప్పేసుకుందాము కదా. నేను చక్కగా చింతపండు రసం పెట్టుకుంటాను. కొంచెం చింతపండు మాత్రమే తీసుకుంటాను. అది కొంతమందికి ఎక్కువ చింతపండు కావాలి, పులుపు కావాలి అనుకునేటప్పుడు మనం నిమ్మకాయ జ్యూస్ వేసేసి రసం అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి అని సెపరేట్గా తీసేసి నేనైతే అలాగే చేస్తాను. సెపరేట్గా ఒక బాక్స్లో తీసేసి వాళ్ళకి ఒక నిమ్మకాయ పిండిస్తే పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం నిమ్మకాయ వేసుకోకపోయినా మనం చింతపండు రసం తాగవచ్చు. తాగే వాళ్ళకి ఒక నిమ్మకాయ పిండితే సి విటమిన్ ఎక్కువగా వెళ్తుంది. ఒకే ఇంట్లో కొంతమంది తాగుతారు జ్యూస్, కొంతమంది తాగరు. అందుకని చెప్పి మనం ఈ టిప్ కూడా ఉపయోగించుకుని రసంలో చక్కగా పిండేసుకుంటారా మరి ఫ్రెండ్స్. చక్కగా పప్పు చుక్కుకూర వండుకున్నాను నేను. కొంచెం పులుపు తగ్గింది. ఒక్కొక్కసారి చుక్కకూరలో పులుపు ఉండదు కదా, పప్పు కూడా ఎక్కువ అయిపోవచ్చు. మనం ఆ టైంలో ఏం చేస్తామంటే లెమన్ తీసుకుని చక్కగా లెమన్ బద్ద మొత్తం వేసేసేయాలి, లేదనుకుంటే ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. ఇలా కలిపితే కనుక మనకి పులుపు చక్కగా ఉంటుంది. అందులోని లెమన్ పులుపు చాలా వెరీ టేస్టీగా ఉంటుంది. ఇలా పిండుకోండి. పప్పు చుక్కకూరలో కానీ, పప్పు మామిడికాయలో కానీ, పప్పు టమాటాలో కానీ ఇలా నిమ్మకాయ పిండుకోండి. ఉట్టు ముద్దపప్పులో కూడా నిమ్మకాయ పిండుకొని పోపు పెట్టుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. చిటికైతే పాటించండి ఫ్రెండ్స్. పాలకూర అయితే ఫ్రై చేసుకున్నాను కొంచెము. చక్కగా అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక నిమ్మకాయని చక్కగా తీసేసుకుని ఇలా లెమన్ జ్యూస్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా మనకి పాలకూర వెరీ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు లెమన్ చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందే వేసుకోవాలి. ఇలా లెమన్ సైనస్ ప్రాబ్లం డైరెక్ట్ తాగిన వాళ్ళందరూ ఇలా కూరల్లో వేసుకుంటే ఉడికిపోతుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఉంటుంది. లెమన్ జ్యూస్ లాగే మనం కూడా కొంచెం కొంచెం సి విటమిన్ ఉంటుంది. ఈ చిట్కా కూడా మీరు పాటిస్తారు కదా. చూసినా కదా దోశ వేసుకున్నప్పుడు మనం చక్కగా కొత్తిమీర దోశ వేసుకుంటాం కదా, ఆనియన్స్ కొత్తిమీర దోశ వేసుకున్నప్పుడు చక్కగా తీసుకొని దాని మీద లెమన్ పిండుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా చెట్టుని ఒక 4 నిమ్మకాయలు వస్తే నేను చక్కగా కట్ చేసి తీసుకొచ్చాను. అలాగే మనం చింతపండు బదులుగా మనం చట్నీ చేసుకుంటాం కదా, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ చేసుకునేటప్పుడు చింతపండు పులుపు కదా ఈ నిమ్మకాయని కట్ చేసి చట్నీలో నిమ్మరసం పిండుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. చింతపండు కన్నా మనం లెమన్ కలుపుకొని చట్నీస్కి అయితే చాలా వెరీ టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ అయితే పాటించండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్.